హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఐఐసి ఇంటర్న్షిప్ పోర్టల్లో ఇంటర్న్షిప్స్ ఎలా అప్లై చేయాలి ప్రొసీజర్ చూద్దాం. ఈరోజు ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీ ల్యాప్టాప్ ఆర్ మొబైల్లో ఈ పోర్టల్ ఓపెన్ చేయండి. iic.apsche.ap.gov.in క్లిక్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు హోమ్ పేజ్ ఎలా చూపిస్తుంది. బేసిక్గా ఈ ఇంటర్న్షిప్స్ అనేవి ఏపీలో కన్వీనర్ కోటాలో జాయిన్ అయిన స్టూడెంట్స్ కోసం తీసుకొచ్చారు. మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా ఇంటర్న్షిప్ చేయొచ్చు. మెయిన్లీ కన్వీనర్ కోటా స్టూడెంట్స్ కోసం తీసుకొచ్చారు. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ సైన్ ఇన్ టు అప్లై క్లిక్ చేయండి. ఇక్కడ మీ క్రెడెన్షియల్స్ లేకపోతే ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చి ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాక మీ మొబైల్ నెంబర్ని ఇవ్వండి, మీ పాస్వర్డ్ ఇవ్వండి. క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా కరెక్ట్గా ఎంటర్ చేయండి, లేకపోతే లాగిన్ అవ్వదు. క్యాప్చా ఎంటర్ చేశాక స్టూడెంట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ చూపిస్తుంది క్లియర్గా. డీటెయిల్స్ చెక్ చేసుకుని మీ స్కిల్స్ని ఇక్కడ అప్డేట్ చేయండి. మీ స్కిల్స్ గురించి మీకు ఏ నాలెడ్జ్ అయితే ఉందో అది ఇక్కడ అప్డేట్ చేయండి. మీ రెజ్యూమే అప్డేట్ చేసి అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి. దెన్ మీ ప్రొఫైల్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అవుతుంది. ప్రొఫైల్ అప్డేట్ చేస్తేనే మీ ఇంటర్న్షిప్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంటర్న్షిప్స్ అప్లై చేయాలంటే అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్ మీద క్లిక్ చేయండి. కాసేపు లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక ఇక్కడ మనం గమనించవచ్చు కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంటర్న్షిప్స్ ఫిల్టర్ చేసుకోవడానికి మనకు నచ్చినట్టుగా కింద ఇంటర్న్షిప్స్ లిస్ట్ ఉంది. టోటల్ 425 ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం సెర్చ్ చేయడం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మన ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వీల్ ట్రై విర్చువల్ ఇంటర్న్షిప్స్, then select type of internship as long term, select if మనం ఫ్రీ ఇంటర్న్షిప్స్ చేయాలనుకుంటే ఫ్రీ మీద క్లిక్ చేయండి. దెన్ సెర్చ్ ఇంటర్న్షిప్స్ మీద క్లిక్ చేయండి. దేర్ యూ గో, 14 ఇంటర్న్షిప్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. దీంట్లో మనకు నచ్చిన ఇంటర్న్షిప్ని వ్యూ పోస్టింగ్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకుని అన్నీ మీకు కరెక్ట్గా అనిపిస్తే అప్పుడు అప్లై నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోనే మనకి ఇక్కడ శాంపుల్ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేస్తాడు. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఎలా వస్తుంది అనేది, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందని మెన్షన్ చేశాడు. ఇక్కడ అన్నీ చెక్ చేసుకుని డీటెయిల్స్ అన్నీ అప్పుడు అప్లై నౌ మీద క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. అప్లై అయిన ఇంటర్న్షిప్స్ అన్నీ ఇక్కడ అప్లైడ్ ఇంటర్న్షిప్స్లో చూపిస్తుంది మనకి. ఏదైనా ఇంటర్న్షిప్స్ మనం రాంగ్గా అప్లై చేసి ఉంటే దెన్ వీ కెన్ డీసెలెక్ట్ దట్ ఇంటర్న్షిప్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ఎస్. ఎస్ క్లిక్ చేస్తే ఇంటర్న్షిప్ డీసెలెక్ట్ అయిపోతుంది, రిమూవ్ అయిపోతుంది. మనం అప్లై చేసిన ఇంటర్న్షిప్ అప్రూవ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే అప్రూవ్డ్ ఇంటర్న్షిప్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. మనం అప్లై చేసిన ఇంటర్న్షిప్స్లో ఏది అప్రూవ్ అయిందో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. గైస్, ఇది ఫ్రెండ్స్ ఐఐసి ఇంటర్న్షిప్ పోర్టల్. అందరూ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ ది బీటెక్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, మెయిన్లీ ఫర్ ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్.